హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దాని కంటిన్యూస్ చెప్పుకుందాం. ప్రీవియస్ వీడియో అదే వజీర్ గారు, సుల్తాన్ గారు మొదటి పిచ్చివాడు ప్రేమించడం వల్ల పిచ్చివాడు అయిపోతే, రెండో పిచ్చివాడు ప్రేమించకపోవడం వల్ల పిచ్చివాడు అయిపోతే, మూడో పిచ్చివాడు మోహం ఎక్కువయ్యి పిచ్చివాడైపోయాడు. మోహం అంటే ఒక అమ్మాయిని చూడగానే ఇష్టపడడం వేరే, మరీ మితిమీరి ఇష్టం వల్ల పిచ్చివాడైపోయాడు. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సుల్తాన్ గారు ఆ రెండో పిచ్చివాడిని ఎంటబెట్టుకొని బయలుదేరి తనని మళ్ళీ పంపిస్తానని చెప్పాడు కదా. ఇప్పుడు మూడో పిచ్చివాడి దగ్గరికి వచ్చి దవాఖానాలకి, అయ్యా చెప్పయ్యా నీ స్టోరీ ఏంటి అని చెప్పేసి సుల్తాన్ గారు అడిగారు. ఆడు ఈ విధంగా చెప్పాడు, అయ్యా నేను పిచ్చివాడిని కాదు, నేను మామూలు అందరిలాంటి వాడిని. నేను తల్లిదండ్రులు లేరు పుట్టుకతో నాకు, కానీ నేను చాలా అందంగా ఉండడం వల్ల అందరూ ముద్దిస్తూ ఉండేవారు. ప్రతి ఒక్కరు నన్ను వారి చేతిలో తీసి పెడుతూ ఉండేవారు. ఈ కొట్టే దగ్గర, ఆ కొట్టే దగ్గర, ఇంటి దగ్గర, ఆ ఇంటి దగ్గర తింటూనే నా జీవితం గడిచిపోయింది. ఒక రోజు నాకు ఒక స్వామీజీ కనిపించారు. ఆయన నాకు జ్ఞానబోధ చేసి, నాయన అందం, వ్యామోహం ఇవన్నీ కాదు, దానికి మించిన జ్ఞానం మరొకటి ఉంది అని చెప్పేసి, భోజనం పెడతాను రా, నీకు విద్యాబోధన చేస్తానని చెప్పినా సరే నేను వెళ్ళేవాడిని కాదు. అలా తిరిగి 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 వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు దగ్గర ఆలిచ్చింది వీలిచ్చింది తింటూ నా అందాన్ని చూసి పెట్టేవారు, కొంతమంది నన్ను చూసి పెట్టేవారు. అలా పెరిగాను. యుక్త వయసు వచ్చింది, కొంత వయసు వచ్చింది. వచ్చేసరికి వాళ్ళింటికి వీళ్ళింటికి తిరిగి అడుక్కుంటే ఎట్లా లాభం అని చెప్పేసి, అంటే వాళ్ళు పెట్టింది తీసుకొని తింటూ ఉంటే ఏంటి లాభం అని చెప్పేసి నేనే స్వయంగా పక్షుల గుడ్లు అవి ఇవి తెచ్చుకొని తింటూ ఉండేవాడిని. ఒకరోజు పక్షి గుడ్డు కోసం అని చెట్టెక్కగా ఆ చెట్టు మీద నుంచి కిందకి జారిపోతూ కిందకి చూడగా అక్కడ స్వామీజీ ఒక మంచం వేసుకొని పడుకొని ఉన్నాడు. ఇంక నేను సరాసరి పడిపోతూ స్వామీజీ పాదాల దగ్గర పడిపోయాను. ఆయన అన్నారు, ఎందుకు నాయన నీకు చిన్నతనం నుంచి నీకు విద్యాబోధన చేస్తానంటే రావడం లేదు, నీకు విద్యాబోధన చేస్తాను, ఇక మీదట తిరగడం మానే నాయన, నీకు భోజనం, నీకు అన్నపానీయాలు నేను సమకూరుస్తాను, నా దగ్గర విద్య నేర్చుకో అని చెప్పేసి అనగానే ఆయన చూపులో ఏదో మాయ ఉంది. ఆ మాయకి నేను సరే అని తల ఊపాను. ఆయన తెలిసిన విద్యలన్నీ నాకు నేర్పించారు, విద్యాబోధన చేశారు. అది మంచిదని, ఇది మంచిదని, ఈ గ్రంథం ఆ గ్రంథం నా చేత అవలక్షణంగా అవలేలగా చదివించేశారు. అన్నీ నాకు జ్ఞానబోధ అయ్యాయి. కానీ ఒక రోజు వీధిలో వెళ్తూ ఉంటే ఒక పరదా గుంపు మధ్యలో వచ్చింది. ఒక గొడుగు, చలికెత్తులు, చాలా మంది, ఒక మేళతాళాల్లాగా ఒక మేళం వచ్చింది. మేళం వచ్చి రాగానే ఒక పెద్ద గాలేసింది. గాలేస్తే ఆ పరదా లోపల, మేళం లోపల మొత్తం ఎగిరిపోయాయి. ఆ మేళాలు, గొడుగులు, ఇది మేళాలనుకున్న కట్టెలు గిట్లేళ్ళు అన్నీ ఎగిరిపోతే అందులో ఒక అందమైన యువతి అప్సరసలా ఉంది. అందమా ఏటి, నేను ఇప్పుడు వరకు నేను అలాంటి అందాన్ని చూడలేదు. ఆమెను చూడగానే నా మనసు ఆమెతో పాటు వెళ్ళిపోయింది. ఇంకా తన అనకతలే వెళ్ళిపోవాలనిపించింది. అలా వెళ్ళిపోవాలని సగ దూరం వెళ్ళాను కూడా. కానీ అక్కడ వాళ్ళు చలికత్తులు బొట్లు నన్ను అంటారు. సరే అని చెప్పేసి నేను ఈ స్వామీజీ దగ్గరికి తిరిగి వచ్చాను. స్వామీజీ గారు ఇది చెప్తున్నారు, అది చెప్తున్నారు, నాకు ఏమీ వినపడలే. నాకు ఒకటే ధ్యాస, ఆ అమ్మాయిని చూడాలి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి, చూడాలి అని ఇంకొకటే కలవరిస్తూ ఉండేవాడిని. ఇంకా గురువు గారు, నాయన అది వ్యామోహం నాయన, అది నువ్వు పక్కన పెట్టు, నిజమైన విద్యను నువ్వు నేర్చుకో, అది నువ్వు వద్దు నాయన, వద్దని చెప్పినా సరే నాకు అదే కావాలి, ఒక్కసారి చూడాలని చెప్పేసి పరితపించే ఆయన ఇబ్బంది పెడుతూ ఉండేవాడిని. ఏం చెప్పినా నేను అమ్మాయిని చూడాలని చెప్తే ఇంకా నాకు మా గురువు గారికి చిరాకేసి, సరే అయితే నువ్వు ఎల్లు, ఆ కుండలో కాటుకుంది తీసుకుంటురా అని చెప్పేసి కంటిపైన రాసి, నీ సగము శరీరం మాత్రమే కనిపిస్తుంది, మిగతా శరీరం కనిపించదు ఎదటి వాళ్ళకి, నువ్వు వెళ్ళి అమ్మాయిని చూసి వచ్చి అని చెప్పేసాను. కానీ తను వెళ్తున్నాడు, వీధుల్లో వెళ్తున్నాడు, అందరికీ సగం కాళ్ళు మాత్రం, ఇక్కడ నుంచి మొండెం మాత్రం కనబడుతుంది, ఇక్కడ నుంచి తల కనిపించలేదు, అసలు ఎవరో తెలియదు. వెళ్ళాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూశాడు, తన మీద తీరా చూసి వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మొదటికి వచ్చాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత మళ్ళీ అమ్మాయిని చూడాలి, చెయ్యాలి, తనతోటే ఉండాలి అని చెప్పేసి ఇంకా పరితపించింది. ఇంకా గురువుగారు నా వల్ల కాదండి, నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతానండి, అమ్మాయి సన్నిధానంలో గడపాలని ఉంది, ఇంకా లవోదీపం అని ఆడడం మొదలుపెట్టాను. ఇంకా ఆయన నా జీవితం అంతా బోధించాను, నీకు మంచి దారిలో నడిపిద్దామని, వ్యామోహం కంట, ఆశల కంట
ఈ సన్యాసి జీవితమే నీకు బోధించాలనుకున్నాను, కానీ నువ్వు సన్యాసి జీవితాన్ని పుచ్చుకునేలా లేవు. సరే కానీ నీకు నచ్చినట్టు కానీ నాకు ఒక గుంత తీనాయన అని చెప్పేసి గుంత తీసి నన్ను అందులో పడుకోబెట్టేసి నన్ను కప్పెట్టేసి ఆ కాటికి నువ్వు కంటి లోపల రాసుకొని ఎల్లు అని చెప్పేసి నువ్వెవ్వరికీ కనిపించవు అని చెప్పేసి అనగానే రాజుగారు అదే ఆ స్వామీజీ చెప్పగానే సరే అని చెప్పేసి నేను అలాగే చేశాను. ఇంకా రెండూ ఆలోచించలేదు. అయ్యో గురువుగారు చనిపోతారేమో అని చెప్పేసి కూడా నేను ఆలోచించలేదు. ఆయన వయసు అయిపోయింది, ఆయన ఏం చెప్తాదే కదా, ఆయన చెప్పినట్టే నేను చేశాను. గొయ్యి తీసాను, ఆయన గొయ్యిలో పడుకోబెట్టాను, కప్పెడేసాను, కాటికి ఎట్టుకున్నాను. ఇంకా నా ఇష్టం వచ్చినట్టు ఇంకా పరుగున అమ్మాయి గదిలోకి వెళ్ళాను. అందరూ వెళ్తున్నాం, నా స్పర్శ ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది, కానీ వాళ్ళు నన్ను చూడలేను. వెళ్ళాను, నాకు నచ్చిన అమ్మాయిని గదిలోకి వెళ్ళాను. అమ్మాయిని చూశాను, తనివి తీరా చూశాను. తను ఒక పల్చడి వస్త్రం కట్టుకొని మంచం మీద బోర్లా పడుకొని కాళ్ళు పైకెత్తింది. ఆ నడుము చూసి నేను ఆపుకోలేకపోయిన ఆత్రాన్ని వెంటనే నడుము గిల్లేశాను. గిల్లేస్తే అమ్మాయి కెవ్వు అని కేకేసింది. కేకేయగానే భటులు అందరూ మంత్రికులు అందరూ వచ్చేసారు. భటులు ఇంకా పక్కోళ్ళు ఎవరో ఉన్నారు అంటే ఎవరూ లేరే, ఎవరో కనబడరే. ఒక ముసలిది వచ్చింది, తనకి గాలిదూళ్ళు పోగొట్టి ఒక ముసలిది వచ్చింది. ఆ ముసలిది కూడా చూసింది, ఎవరూ లేరు ఇక్కడ. సరే ఇక్కడ ఏదో గాలో దూలో ఉన్నట్టుంది. వెంటనే ఏనుగు పేడ తెప్పి ఇచ్చి ఒక ధూపం వేశారు. ఆ ధూపం వల్ల నేను కనిపించలేదు, కానీ ధూపం వేస్తే కనిపిస్తారని చెప్పి ధూపం వేశారు. ధూపం వల్ల నేను కనిపించలేదు, కానీ దానివల్ల నా కళ్ళులోంచి నీళ్ళు రావడం మొదలుపెట్టాయి. కళ్ళలోంచి నీళ్ళు వస్తే నేనేం చేశాను, తుడుచుకున్నాను. పిచ్చోడిని. స్వామీజీ కాటికి చిప్ప ఆయన ఎలాగా లేరు కదా, ఆయన కాటికి ఎట్టుకున్నాడని కాటికి ఎట్టుకొని మిగతాది అక్కడే వదిలేశాను. ఆ చిప్ప తెచ్చుకొని ఉంటే నేను బతికిపోయేవాడిని. ఆ చిప్ప లేకపోవడం వల్ల వీళ్ళకి నేను దొరికేస్తాను. కాటికి వాళ్ళు పొగ పెట్టడం వల్ల కంట్లోకి నీళ్ళు వెళ్ళి కళ్ళు ఎలా నిలిపేస్తున్నాను. కాటికి పోయింది. నేను వాళ్ళకి కొంచెంగా కనపడడం మొదలుపెట్టాను. ఇంకా అందరూ నన్ను కొట్టుకున్నారు, చితక్ కొట్టేసి నన్ను ఈ దవాఖానలో పిచ్చోడుగా బంధించేశారు. ఇదండి రాజుగారు నా కథ అని చెప్పేసి అనగానే వెంటనే వజీరు ఇది సుల్తాన్ గారి మూడో అమ్మాయి అండి అని చెప్పేసి అనగానే ఓహో అని చెప్పేసి వెంటనే మళ్ళీ ఇది పిచ్చోడికి గడ్డం చేయించి స్నానం చేయించి సుల్తాన్ తీసుకొని వెళ్ళి ఇంకెప్పుడు తనకి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా, నువ్వు ఒప్పుకమ్మా, తన్ని నా దగ్గర మూడో సలహాదారునిగా నేను పెట్టుకుంటాను, తన్ని నువ్వు స్వీకరించి తల్లి అని చెప్పేసి సుల్తాన్ అనగానే తను కూడా ఇంకేమి చేయలేక తన్ని స్వీకరించింది. కుబూలేందా వివాహం చేశారు. ఇప్పుడు ముగ్గురు పిచ్చివాళ్ళు మహామేధావులు అని అనుకున్న సుల్తాను వాళ్ళ జీవిత గాథలు తెలుసుకొని వాళ్ళ జీవితాలని చక్కబెట్టాడు. ఇది ఈ సుల్తాను వజీరు స్టోరీ. ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.